ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము. రైతు నెలకి విత్తనం విత్తుట నుంచి అయితే పంట చేతికి వచ్చేదాకా అన్ని విషయాలు తెలుగులో చెప్పే కార్యక్రమము కిసాన్ వాణి. కిసాన్ వాణిలో ఇవాళ పత్తి సోయాబీన్ పంటల్లో ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ ఆదిలాబాద్ విభాగ సాంకేతిక అధికారి ఎస్ కార్తిక్ రెడ్డితో ముచ్చట. ఇంకా రైతు అంతరంగంలో పత్తి సాగు గురించి తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన బెండారి అశోక్తో ముచ్చటుంటది. వాతావరణ సూచన. జిల్లాలో రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు. గాలిలో తేమ 99% వరకు ఉండగలదు. వాతావరణ సూచన విన్నారు. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं। अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। మీరు ట్యూన్ చేసింది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము. గత 2-3 రోజులుగా ఆదిలాబాద్ పట్టెలో ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. మరి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి సోయాబీన్ పంటలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనో సమగ్ర వివరాలు అందిస్తున్నారు ఆదిలాబాద్ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ ఆదిలాబాద్ విభాగ సాంకేతిక అధికారి ఎస్ కార్తిక్ రెడ్డి. ఆయనతో ముచ్చట పెడతారు పి అశోక్. నమస్కారం కార్తిక్ రెడ్డి గారు. నమస్కారం అండి. మరి ముందుగా చెప్పుండ్రి, మన ఆదిలాబాద్ పట్టిలో చూసుకున్నట్లయితే ఈ పత్తి పంట సోయాబీన్ పంట ఏ దశలు ఉన్నాయి, అంటే ఎన్ని రోజుల పంటలు ఉన్నాయని చెప్పుకోవచ్చు? పత్తి పంట కావచ్చు, లేకపోతే సోయా పంట కావచ్చు, సుమారుగా మనకు నెల రోజుల పంట అని చెప్పి చెప్పుకోవచ్చు అండి. నెల కంటే కూడా తక్కువ అన్నా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు వర్షాలు అనేది తొందరగా రావడం జరగలేదు. వెనక ముందు పెట్టుకోవడం జరిగింది. చాలా మంది అక్కడక్కడ మనకు విత్తనం మొలకెత్తకపోవడం, లేకపోతే ఎక్కువ వర్షం పడి విత్తనం అనేది కొట్టుకపోవడం లాంటివి కూడా జరిగింది. లేకపోతే అక్కడక్కడ చూసినట్టయితే మనకు చేనులోనే మేకప్ అయినట్టు, మనం అలుకు తేలినట్ట, లేకపోతే మేకప్ అయినట్టు మొత్తం భూమి అంతా విత్తనం లోపలనే పడిపోయి మొలకెత్తకుండా అట్లా చాలా చోట్ల మనం విట్నెస్ చేస్తున్నాం. సో కాబట్టి ప్రస్తుతం మన ఆదిలాబాద్లో తీసుకున్నట్టయితే మనకు సోయా పంట కానివ్వండి, పత్తి పంట కానివ్వండి, గట్టిగా చెప్పాలంటే 20 రోజుల పంట అని చెప్పి చెప్పుకోవచ్చు అండి. ఇంకా మన రైతు భాషలో చెప్పాలంటే చిట్టాగ ఎత్త అంటారు. మనం చిట్టాగ అని చేస్తాం కదా, మనం కొలత కోసం మనం చిట్టాగ అడ్డలు లేకపోతే ఇట్లా మనం చిన్న వాడుతుంటాం, ఆ ఎత్త అని చెప్పి చెప్పుకోవచ్చు. లేదంటారు మనకు 4 నుంచి 5 ఆకుల దశలో మనకు పత్తి పంట కావచ్చు, సోయా పంట కావచ్చు. ఇప్పుడు మనము పొలంలో చూసినట్టయితే మనకు కనబడుతుంటాం అన్నట్టు. మరి మన ఆదిలాబాద్ పట్టిలో అయితే వర్షాలు ఎక్కువనే పడుతున్నాయి కూడా. కనీసం ఒక్కరోజు కొంచెమన్నా వాన పడుతూనే ఉన్నది కదా. అవునండి. మరి ఈ పరిస్థితుల్లో పత్తి పంటలో కానీ సోయాబీన్ పంటలో కానీ ఏమేమి సమస్యలు వస్తాయి? ముందుగా అండి, ఇప్పుడు మనకు వర్షం అనేది ఎక్కువైనట్టయితే, ఇప్పుడు అక్కడక్కడ మనం చూస్తుంటాం, మన ఆదిలాబాద్ పట్టలో చూసినట్టయితే మనకు ఎక్కువ మొత్తంలో మనకు నల్లరేగడి భూములు ఎక్కువ ఉన్నాయి. అవును. కొన్ని చోట్ల చూసినట్టయితే మనకు జౌక్ అనేది ఎక్కువ పడుతుంది. జౌక్ పట్టడం అని చెప్పి అంటూ ఉంటారు. వాటర్ లాకింగ్ కండిషన్ అని చెప్పండి. అంటే ఎక్కువ మొత్తంలో వర్షం పడ్డప్పుడు ఏమైతే అంటే నీళ్ళన్నీ వచ్చి ఒక చోట మనకు ఆగిపోవడం జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే రైతులు కాలువలు తీసుకోకపోవడమా ఇట్లాంటి, లేకపోతే భూమి అని అంటే కొద్దిగా అండ్యులేటింగ్ గా ఉండడం, అంటే ఎత్తులు బోర్డర్ లాగా లాంటి భూములు ఉండడం లాంటి అటువంటి మనం విట్నెస్ చూస్తుంటాం. సో ఎక్కడైతే మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు పడుతున్నాయి, వర్షం పడ్డప్పుడు మనకు ఈ మన పత్తి పంట కావచ్చు, సోయా పంట కావచ్చు, సాధారణంగా మనం ఏ పంట తీసుకున్నా కూడా, ఏ మొక్కలు తీసుకున్నా కూడా మనకు ఎటువంటి సమస్యలు ఉంటాయంటే మనకు ప్రధానంగా మనకు ఏంటంటే మనకు దాంట్లో ఉన్నటువంటి వేరు వ్యవస్థ ఏదైతే ఉందో వేరు వ్యవస్థ ఖచ్చితంగా మనకు ఆక్సిజన్ మనకు గాలి అనేది అందాలన్నట్టు.
అంటే మనం సాయిల్ ఏరేషన్ అని చెప్పి అంటుంటాం. ఆ సాయిల్ ఏరేషన్ కాకపోవడం వల్ల ఏమవుతాయంటే మనకు కొన్ని రియాక్షన్స్ ఉంటాయి, ఏరోబిక్ రియాక్షన్స్ అని చెప్పి అంటుంటాం. ఏరోబిక్ రియాక్షన్స్ కాస్త తగ్గిపోతుంటాయి, అవి ఎనరోబిక్ గా మారుతుంటాయి. అంటే మనకి ఏంటంటే మనకు కొన్ని చీడపీడలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి మనం వేరు వ్యవస్థకి. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు చెట్టు అనేది మొత్తానికి కులిపోవడం లాంటివి జరుగుతుంటాయి, లేకపోతే ఎండిపోవడం లాంటివి జరుగుతుంటాయి. చూస్తేనేమో పదన ఉంటుంది, మనం పొలంలో చూసినట్టయితే పదన కనబడుతుంది, వేరే చెట్లు చూసినట్టయితే మనం వేరే మొక్కలు చూసినట్టయితే బాగా పచ్చగా కనబడుతుంటాయి. కాకపోతే ఎక్కడైతే మనకు వాటర్ ఎక్కువ ఆగి ఉంటాయో, నీళ్ళు ఎక్కువ ఆగిన ప్రదేశంలో తీసుకున్నట్టయితే మనకు చెట్టు అనేది ఎండిపోవడం లాంటివి జరుగుతుంటాయి. దీనికి 2 రకాల కారణాలు ఉన్నాయండి మనకు. ఒకటి, మనకు తడి ఎక్కువైనప్పుడు మనకు ఫంగల్ విల్ట్ అనేది వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మనం వర్షాకాలం వచ్చేసరికి చాలా మంది ఇళ్లలోకి బ్రెడ్ అనేది తీసుకురావడం చాలా తక్కువ. అదే కాకుండా మనకు ఎండాకాలంలో వేసుకున్నటువంటి మనకు ఊరగాయలు వేసుకుంటాం, మనం ఊరగాయ పచ్చళ్ళు వేసుకుంటుంటాం. వర్షాకాలం చూసినట్టయితే తొందరగా బూజు ఎక్కుతుంటాయి. దానికి గల కారణం ఏంటంటే ఫంగస్ అన్నట్టు. సో ఎక్కువ మొత్తంలో మనకు పదన ఎక్కువైనప్పుడు, మనకు భూమిలో తేమ ఎక్కువైనప్పుడు ఏమంటే మనకు ఫంగస్ సంబంధించినటువంటి తెగులు రావడం చాలా మనం బాగా గమనిస్తుంటాం. అంటే ఏంటంటే మనకు బూజు లేకపోతే బూజులాగా వలయాకారాలు మనకు ఆ వేరు వ్యవస్థలో కనబడుతుంటాయి. సో ఇటువంటి సమస్యలు మనం విట్నెస్ చేస్తుంటామండి. ఇదే కాకుండా అక్కడక్కడ చూసినట్టయితే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, నీళ్లు సార్ మా చేనులో నీళ్లు ఎక్కువ లేవు, మా చేనులో నీళ్లు ఎక్కువ ఆగుతలేవు, అయినా కూడా మాకు పత్తి మొక్కలు కావచ్చు లేకపోతే సోయా మొక్కలు కావచ్చు ఎండిపోవడం జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే మనకు బ్యాక్టీరియా విల్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి మనం గమనించుకోవాలి రైతులు అన్నట్టు. 2 డిఫరెన్స్ చూసుకోగలగాలి మనం. వచ్చినటువంటి తెగులు ఏంటి, వచ్చినటువంటి తెగులు మరి ఫంగస్ కి సంబంధించినటువంటి లేకపోతే బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి, ఈ ప్రధానంగా మనం రైతులు గమనించుకోవాలి. గమనించుకొని దానికి సంబంధించిన మందులు ఏవైతున్నాయో ఆ మందులు అనేది స్ప్రే చేసుకోవాలండి. మరి ఇప్పుడు మన ఆదిలాబాద్ పట్టిలో చూసుకున్నట్లయితే ఈ నల్లరేగడి భూములు ఎక్కువ ఉన్నాయి, ఆ భూములు జౌకు పడుతూ ఉంటాయి. అవునండి, నీళ్ళు ఆగుతూ ఉంటాయి కదా. అలాంటి భూముల్ని మనం ఎట్లా సాధారణ భూములుగా మార్చుకోవాలి మరి, అంటే ఈ వానాకాలంలో? ముందుగా అండి మనకి ఇప్పుడు ఏంటంటే చాలా మంది రైతులు అక్కడక్కడ మనం పెంట కొడుతుంటాం, మనం పశువులు ఎరువు, మనం ఫామ్ యార్డ్ మాన్యూర్ అని చెప్పి అంటుంటాం మనం. సో ఈ ఫామ్ యార్డ్ మాన్యూర్ ఏంటంటే మనం ఎక్కువ వేసినప్పుడు ఏమైతే జౌకు భూములు ఏవైతే ఉంటాయి, జౌకు భూములలో అంటే పదన ఎక్కువ పట్టుకొని ఉంటుంది. అటువంటి భూములలో మనం ఏదైతే మనం పశువులు ఎరువు వేస్తామో పశువుల ఎరువుని చాలా పొడిగా చల్లుకోవాలండి. ఇది ఒకటండి. ఇంకోటి ఏంటంటే మనకు చాలా మంది రైతులు ఈ మధ్య కాలం మనకు హార్వెస్టర్ వ్యవస్థ అనేది ఎక్కువ మొత్తంలో కనబడుతున్నాం మనం. అంటే పొలంలోకి నేరుగా హార్వెస్టర్ వెళ్ళేసి సోయా పంట కావచ్చు, ఈవెన్ మనము పత్తి పంటలు వేసుకున్నట్టయితే కాటన్ షెడ్డర్ అని చెప్పి అంటుంటాం. ఎవరైతే ఈ జౌకు భూములు ఉంటాయి ఇక ఇటువంటి వాడకుండా, అంటే వాళ్ళకి వాడినప్పుడు ఏమవుతున్నాయి, శాస్త్రవేత్తలు చెప్పినట్టు ఎవరు చెప్పినా కూడా మనకేంటంటే భూమిలో మనకు రకరకాల పోషకాలు అనేవి అట్లనే నిల్వ ఉంటాయి. ప్లస్ తర్వాత వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, తక్కువ వర్షం పడ్డప్పుడు మనకేంటంటే నీళ్లు ఎక్కువ ఇచ్చే అవసరం లేకుండా అవన్నీ మనం కాపాడుతుంటాయి. మనం ఇప్పుడు కుటార్ అని చెప్పి అంటుంటాం. మనం సోయా చేనులో చూసినట్టయితే కుటార్ అనేది భూమిలోనే కలిసిపోతుంటది. కొన్ని భూములలో అంటే చాలా వరకు భూములలో ఎక్కడైతే నీళ్ళగా అటువంటి భూములకు బాగా శ్రేయస్కరం. అంటే ఉదాహరణకు నీళ్ళని భూములు మనది ఆదిలాబాద్లో తీసుకున్నట్టయితే 80% వరకు ఉన్నాయి. కానీ మనకి 20% అక్కడక్కడ తీసుకుంటే చౌడు భూములు కావచ్చు లేకపోతే ఈ వాటర్ లాగా కండిషన్ ఉన్నటువంటి భూములు ఉన్నాయి. అటువంటి భూములలో ఇటువంటి ప్రాక్టీసెస్ చాలా తక్కువ మొత్తంలో చేయాలి. సో అక్కడ మనం ఏంటంటే ఇది చేసుకోవాలి. ఇది ఒకటండి. ఇంకోటి ఏంటంటే మనకు ఈ భూములలో మనకు ఎక్కడైతే నీళ్ళు ఆగుతాయి, నీళ్ళు అయిన ప్రదేశాలలో ఏంటంటే మనము ఇదే కుటారు, ఇదే ఉనుక అని చెప్పి అంటుంటాం మనం. పశువుల తౌడు కావచ్చు లేకపోతే మనము ఈ సోయాబీన్ కుటారు కావచ్చు, శనగ కుటారు కావచ్చు, ఇదే తౌడు మనం వేసుకున్నట్టయితే అది నీటిని పీల్చుకోవడం జరుగుతుంది. నీటిని పీల్చుకొని ఎప్పుడైతే మనకు భూమికి నీళ్లు అవైలబుల్ ఉండవు అటువంటి టైంలో ఏంటంటే ఈ నీళ్ళని ప్రొవైడ్ చేస్తుంటాయి. అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, వాటర్ని పట్టుకొని ఉంటాయి అన్నట్టు. అంటే ఈ ఏదైతే కుటారు ఉన్నదో లేకపోతే పశువులేరు కావచ్చు, ఒక విధంగా చూసినట్టయితే ప్లస్ ఉంది, ఒక విధంగా చూసినట్టయితే మైనస్ ఉంది. కాబట్టి మనం రెక్లమేషన్ కూడా అదే, మనకు ప్రాబ్లం కూడా అదే, సొల్యూషన్ కూడా అదే. సో ఇది మన రైతులు గమనించుకోవాలి. సో మన ఆదిలాబాద్ పట్ట తీసుకుంటే చాలా తక్కువ మొత్తంలో మనకు అక్కడక్కడ కనబడుతుంటాయి ఈ ఏదైతే మనం ఈ వాటర్ లాగింగ్ కండిషన్ ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయి. సో మెజారిటీగా మనకు నార్మల్ భూములు ఉన్నాయండి. మనకు ఈ వాటర్ లాగింగ్ కండిషన్ వచ్చినప్పుడు ఏంటంటే మనం కొన్ని రకాల మందులు ఉన్నాయండి. మనకు ప్లాంటామైసిన్ కావచ్చు, స్టెప్టోసైక్లిన్ కావచ్చు, లేకపోతే ఇటువంటి మందులు మనం కనుక స్ప్రే చేసుకున్నట్టయితే ఏవైతే దాని నుంచి వచ్చినటువంటి తెగుళ్ళ నుంచి కాపాడుకుంటా మనం పంటను కాపాడుకోవచ్చు. మరి ఇప్పుడు ఏ చేనులో చూసినా మనం ఈ పత్తికి సోయాబీన్కి గడ్డి మందులు వ్యవసాయదారులు కొడుతూ ఉన్నారు. అవునండి. మరి ఈ గడ్డి మందులు కొట్టేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మరి ఈ కలుపుని మనం చేత్తో తీయించుకుంటే మంచిగా ఉంటుందా, లేకుంటే ఈ గడ్డి మందులు వాడే నివారించుకుంటే బాగుంటుంది అంటారు? దీన్ని మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే గత సంవత్సరము ఒక రైతు మా దగ్గరకు వచ్చారు. ఏంటంటే వాళ్ళ ఇంట్లో అంటే పనివాడు ఎవడైతే ఉంటారో పనివాడికి పలానా మందు కొట్టా అని చెప్పేసి ఆయన ఆదిలాబాద్ రావడం జరిగింది. ఆ మందుకు బదులు ఇంకో మందు తీసుకెళ్ళి పొలంలో కొట్టేసాడు. తెలియకుండా రైతు పనివానికి ఏమని చెప్తాను తెలియకుండా కొట్టేయడం జరిగింది. అట్లా కొట్టేసినప్పుడు ఏమైందంటే 2,4-D అనే మందుకు స్ప్రే చేసుకోవడం జరిగిందండి. అట్లా కొట్టడం వల్ల మొత్తం చేను మొత్తం 2 ఎకరాల పత్తి పంట మొత్తం ఎండిపోవడం మేము చూసినాం కూడా. సో దానికి రిక్లమేషన్ కోసం చాలా మంది సార్ మేము ఏం చేయాలి ఇట్లా అయినా కొంతమంది షుగర్ వాటర్ రికమెండ్ చేస్తారు, లేకపోతే కొంతమంది యూరియా స్ప్రే చేయమని చెప్తుంటారు. కాకపోతే మనకు అంత మొత్తంలో రికవర్ కాకపోవచ్చు అండి, ఎందుకంటే మెజారిటీగా చెట్టు అనేది చచ్చిపోతుంది. సో కాబట్టి రైతులు ఎవరైనా కానివ్వండి మీరు దగ్గరుండి ఈ గడ్డి మందులు ఎవరైతే స్ప్రే చేస్తున్నారో వాళ్ళ పని వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ దగ్గరుండి కలిపియండి. ఎందుకంటే చాలా మంది మనకు అక్షరాస్యులు లేరు, చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది మనం వ్యవసాయం చేసే వాళ్ళు కూడా. సో కాబట్టి వాళ్ళకి దగ్గరుండి నేర్పించండి. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ అయింది, ఏ మందు కలపాలా, ఎంత కలపాలా, ఎంత మోతాదులో కలపాలా,
డ్రమ్ముకి ఎంత సార్తో కలపాలని చెప్పి మీరు ఖచ్చితంగా తెలుసుకొని మందులు స్ప్రే చేసుకోండి గడ్డి మందుల గురించి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మనకు చాలా మంది రైతులు ఒక మందుకు బదులు ఇంకో మందు స్ప్రే చేస్తున్నారండి. సో కాబట్టి మీరు అటువంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మనకు తెలియలేదు, మీకు ఎవరైనా మీకు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆన్సర్ చెప్పలేకపోతున్నారు, ఈ ఫలానా మందు కొడుతున్నాం సార్, ఇది మరి మన పత్తి పంటకు మంచిదేనా లేకపోతే సోయా పంటకు మంచిదేనా అది చెప్పే స్థితిలో లేనప్పుడు ఏంటంటే మీరు ఖచ్చితంగా మీదైతే నోజల్ ఏదైతే ఉంటుందో మన స్ప్రేయర్ ఏదైతే ఉంటుందో స్ప్రేయర్కి నోజల్ దగ్గర ఖచ్చితంగా డోమ్ అనేది పెట్టుకోండి. డోమ్ అనేది పెట్టుకోవడం వల్ల ఏమైతే గాలికి ఎక్కువ మొత్తంలో వ్యాప్తి చెందకుండా కేవలం గడ్డి మీదనే పడడం జరుగుతుంటుంది. సో అట్లా మనకు గడ్డి అవుతుందో గడ్డి చచ్చిపోతుంటుంది. ఇదొకటండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలా మంది రైతులు కొద్దిగా చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. పలానా గడ్డి మందు వెడల్పాకు గడ్డిని చంపుతుందా లేకపోతే సన్నమాకు గడ్డిని చంపుతా అనే కొద్ది చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో అది కూడా తెలుసుకోండి. మీరు కొనేటప్పుడు షాప్లో కొంటారా ఎక్కడ కొంటారా ఖచ్చితంగా మీ దగ్గర కంపెనీ వాళ్ళు కూడా వస్తుంటారు. ఇంకా అవైలబుల్ గా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళని అడగండి, మమ్మల్ని అడగండి, శాస్త్రవేత్తలను అడగండి. ఏంటంటే ఈ మందు ఫలానా మందు కొడుతున్నాం సార్, ఇది మన వెడల్పాకులక లేకపోతే సన్నమాకులక ఖచ్చితంగా తెలుసుకునే మందులు స్ప్రే చేయండి. ఇదొకటండి. ఇది కాకుండా ఏంటంటే మనకు ఇవన్నిటికంటే మనం గడ్డి మందుల కంటే పర్ఫెక్ట్ అంటే డౌరలు కొట్టుకోవడం, తర్వాత కలుపుకోవడం. సో మనం అంటే లేబర్ని పెట్టుకొని కలుపుకున్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే చాలా మంది రైతులు అంటుంటారు సార్ మాకు కలుపుకు ఎక్కువ కాస్ట్ అవుతుంది అని చెప్పేసి. అవుతున్నది కాకపోతే తెలియని పక్షంలో కలుపుకు అట్లా వెళ్ళండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మనకు టమాటా పంట తీసుకున్నట్టయితే టమాటా పంటలో వాళ్ళకి ఇష్టానుసారంగా ప్రొపిక్విజోఫాప్ అని చెప్పి మందు స్ప్రే చేస్తున్నారు. అట్లా కొట్టడం వల్ల ఏమవుతుంది టమాటా మీద అక్కడక్కడ ఈ మందు వాడడం వల్ల ఎజిల్ అనే మందు అండి మనకు మార్కెట్లో. ఎజిల్ అంటే మనకు రైతులకు చాలా మంది తెలుస్తుంది. ఈ మందు కొట్టడం వల్ల ఏమవుతుందంటే టమాటా అక్కడక్కడ మనకు ఆకులు రాలిపోవడం లేకపోతే ఆకులు పసుపు వర్ణంలో మారడం అట్లా కనబడుతున్నాయి. సో దానికి సంబంధించిన మందు ఎటువంటి మందు ఉన్నది అది తెలుసుకొని కొట్టండి. మనకు ఉదాహరణకు చెప్పాలంటే మనకు ఈ టమాటా పంటలు వేసిన మెట్రిబ్యూజిన్ అని చెప్పేసి ఒక గడ్డి మందు ఉన్నాయండి. అది చక్కగా పనిచేస్తుంటాయి. టమాటా సాగు ఎవరైతే రైతులు చేస్తున్నారో ఇటువంటి మందులు అంటే మనకు పంట ఏది మనకు వచ్చినటువంటి గడ్డి ఏది క్రాప్ స్పెసిఫిక్ మందు ఏదైతే ఉన్నది సిస్టమిక్ ఏది ఉన్నది సెలెక్టివ్ హెర్బిసైడ్ ఏమున్నది ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకొని రైతులు స్ప్రే చేసుకున్నట్టయితే వాళ్ళు ఇటువంటి తప్పుడు తోవలు పడకుండా నిదానంగా పంటను కాపాడుకోవచ్చు, వాళ్ళ గడ్డిని కూడా చంపుకోవచ్చు. మరి ఇప్పుడు అధిక వర్షాలప్పుడు పత్తిలో కానీ సోయాబీన్లో కానీ ఏ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటాయి? మరి ఆ తెగుళ్ళని ఎట్లా నివారణ చేసుకోవాలంటారు? ముందుగా అండి మనకు విల్ట్ అనేది ప్రధానంగా ఎక్కువ వస్తుంటాయి. సో మనకు మీకు ఇదివరకు చెప్పినట్టు విల్ట్లో 2 రకాలు చెప్పానండి, ఫిజారియం విల్ట్, బ్యాక్టీరియల్ విల్ట్ అని చెప్పి. సో మనకు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే ఫిజారియం విల్ట్ చాలా ఎక్కువ మొత్తంలో కనబడుతుంటాయి. బూజు వల్ల మీకు బ్రెడ్ కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. సో అదే విధంగా మనకంటే బ్యాక్టీరియల్ విల్ట్ మనకు అది చచ్చిపోతుంటే కాకపోతే పదన ఉన్నా లేకుండా చచ్చిపోవడం జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే మనకు ఎక్కువ మొత్తంలో పదన ఎక్కువ అవుతుంది, మనకు భూమిలో తేమ అనేది ఎక్కువ అవుతుంది, వర్షం పడ్డ తర్వాత మనకు తెగులు అనేది రావడం జరుగుతుంటాయి. ఫిజారియం విల్ట్ అండి. దానికి మనం ప్లాంటామైసిన్ కానీ ప్లస్ తర్వాత స్ట్రెప్టోసైక్లిన్ లాంటి మందులు లేదంటారు మనకు అజాక్సోస్ట్రాబిన్ అని చెప్పేసి మార్కెట్లో మందులు. ఇప్పుడు రైతులకు రఫ్గా తెలవాలంటే సాఫ్ అని చెప్పేసి టర్ఫ్ అని చెప్పేసి రకరకాల పేర్లతో మనం పిలుస్తుంటారు కంపెనీ పేర్లతో. అటువంటి మందులు కనుక స్ప్రే చేసుకున్నట్టయితే తెగుళ్ళ బారి నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. అంటే మనం ఈ పదన ఎక్కువైనటువంటి పంటను కూడా కాపాడుకోవచ్చు. చాలా మంచిదండి కార్తిక్ రెడ్డి గారు. ఈ పత్తి పంటలో సోయాబీన్ పంటలో ప్రస్తుతం ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మంచిగా చెప్పిండ్రు. మరి వ్యవసాయదారులు మీరు చెప్పిన ఈ పద్ధతిలో అన్ని సూచనలు పాటించి ఈ పత్తి పంటలో సోయాబీన్ పంటలో అధిక దిగుబడిని సాధించాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. పత్తి సోయాబీన్ పంటల్లో ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ ఆదిలాబాద్ విభాగ సాంకేతిక అధికారి ఎస్ కార్తిక్ రెడ్డితో పి అశోక్ పెట్టిన ముచ్చటది. ఈ ముచ్చట ఇనలేకపోయినా లేదా మళ్ళీ ఇనాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాన్ని ఇనుండ్రి. అలాగే ఇప్పుడు విన్న ఈ ముచ్చటసుకు ఇనుండ్రి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का उतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ, पर अब तो सभी डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है परंपरागत खेती। మీరు ట్యూన్ చేసింది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము. రైతు అంతరంగం ప్రతి
సోమ గురు శనివారాలలో ప్రసారమయ్యే రైతు అంతరంగంలో రైతన్నులు తమ సాధక బాధలు పంచుకుంటారు. మరి ఇయాల కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి సాగు చేస్తున్న తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన బెండారి అశోక్ తమ అనుభవాలు పంచుకుంటారు. ఆయనతో ముచ్చట పెట్టింది యు దినేష్. నమస్తే అన్న. ఏం చేస్తున్నావు ఇలా? ఇలా వ్యవసాయం పనే కానీ ఇలా వర్షం బాగా పడటంతో ఇక ఎడ్లు మేపుదామని ఎడ్లకు వచ్చిన. అంటే దినమంతా ఎడ్లు మేపుతావా? ఇక లేక ఒక 2-3 గంటలు మేపి ఇంటికి వెళ్దామని. నిన్నటి నుంచి వర్షం పడుతున్నాయి కదా, నిన్న ఇంటికాడ ఉండే అంటే ఇక ఇలా మేపుదామని వచ్చేసిన. కొద్దిగా వర్షం ఆగింది, అందుకు ఎడ్లు మేపదందుకు వచ్చినాయి. ఇక అంటే ఇట్లా పట్టుకొని మేపడతాయి, ఇట్లా కట్టేస్తే కదా? కట్టేస్తే మేయే కదా, ఇక ఇట్లా పట్టుకొని అన్నట్లు ఏం లేదు కానీ ఇక కొన్ని ఆగమాగ మురుకుతాయి అన్నట్లు, ఒకదాన్ని అన్న పట్టుకొని మంచిగా మేస్తాయి అన్నట్లు పట్టుకొని ఉండడు. ఇట్లా ఎంతసేపు మేపుతావు వీటిని? మరి ఒక 3 గంటలు, దాదాపు 3 గంటలు మేపితే అవి కడుపు నిండిపోతాయి. ఇట్లా డౌరగిన కొడితే ఇక ప్రొద్దున్న నుంచి డౌరనే, సాయంత్రం 3-4 దాకా డౌర కొడతాం. మరా మేపుడు ఇక సాయంత్రం ఒక 5 దాకా మేపుతాం. ఒక గంట సాయంత్రం పని చేస్తే అయితే అవి ఇట్లకు అంటే చేనులో డౌరగిన కొడితే ఒక గంట మేపుతాం. మరా ఇంటికి వెళ్ళడం ఇక సాయంత్రం. ఎడ్లు మీయేనా ఇవి? ఎడ్లు మాయే. ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయి ఎడ్లు మీకు? ఎడ్లు దాదాపు నేను ఇప్పుడు ఒక 10 ఏళ్ళ నుంచి చేస్తున్న వ్యవసాయం. అంటే మా నాన్న చనిపోయిండు, మా నాన్న చేస్తుండే. ఎడ్లు ఇక ఒక 5-6 ఏళ్ళ దాకా, ఒక 10 ఏళ్ళ దాకా అంటే కొంటా ఉంటాం, అమ్ముతూ ఉంటాం గట్లా. అవి పని కొంచెం చేస్తలేమనుకో వేరే కొనుడే ఇక గట్లా. కొట్టినా మరి పత్తిలో డౌరా? కొట్టినా. ఎంత వేసినావు పత్తి? పత్తి దాదాపు 12 ఎకర్ల పత్తి ఉన్నది. మధ్య ఇట్లా ఒక 20 సార్లకు ఇట్లా మధ్యలో ఒకటి సాల్ వస్తుంది కంది తొగరిది. 20 సార్లకు తొగరి దూరంగా లేదా? దూరంగా అంటే ఒక 10 సార్లు. అంటే భూమి మా అక్కడ కొన్ని భూములు మంచిగా లేవు, అంటే భూమిని బట్టి తొగరి వేస్తాం అన్నట్టు. ఒక 10 సార్లకు 8 సార్లకు వేస్తాం. ఇక కొంచెం బరకం అట్లా బలంగా లేదనుకో 15 సార్లకు ఇట్లా వేస్తాం. ఇక ఎట్లా మొలిచింది పత్తి? మరి పత్తి బాగా ఈ సంవత్సరం అయితే బాగా మొలిచింది, వర్షాలు బాగా ఉండే. కొంచెం చిన్న పెద్ద కనబడుతుంది కదా. ఇది కొద్దిగా లేట్ అయింది ఇక్కడ చేను. అటు మంచిగా ఉంది వేరే ఏరియాలో, ఒక జాగాలో లేదు చేనులు. ఎక్కడ అటు ఇటు కొన్ని ఉన్నాయి అన్నట్టు. ఎంత భూమి ఉంటుంది మొత్తం మీకు? నాకు సొంతం అంటే 5 ఎకరాలు ఉంటుంది, మిగతాది కౌలుకు పట్టుకొని చేస్తాయి. ఈ కౌలు ఏం ధరతో తీసుకున్నావు మరి? కౌలు 15,000 ఎకరు భూమిని బట్టి. ఇక బలం భూమి ఉన్నానికి 20,000 ఎకర్స్ ఉన్నది మా అక్కడ. వాటర్ లేదు అట్లా, నీళ్లు అవి ఏం లేవు. ఇక ఓన్లీ వర్ష ఆధారం కిందనే. ఇక ఎట్లా తప్పులు బాగా పోయినాయి? ఇట్లా బాగా పోలే. ఈడు వర్షాలు బాగా పడటంతో మా లింగిల మొత్తం అందరి ఒకటేసారి మొలిచినాయి బాగా. ఇట్లా మీ ఊరోళ్ళంతా దుబ్బల పెట్టిందా అనవడ్డం కదా? కొందరు దుబ్బల పెట్టిండు, మరి కొందరు ఆన స్టార్ట్ అయితే పెట్టిండు. ఒక 2-3 రోజులు కంటిన్యూ పడేటోళ్ళకి అందరి బాగా మొలిచినాయి. ఎన్నిసార్లు డౌరా కొట్టినావు మరి ఇప్పటిదాకా? దాదాపు 2 సార్లు అయింది. ఇక మందులు కొట్టేది ఉన్నది, ఇక పత్తి మందు స్ప్రే చేసేది. ఎందుకంటే ఈ వాతావరణం వర్షాలు ఉండట్లా ఆగిపోయింది పని. గడ్డి మందు కొట్టరా మీరు? గడ్డి మందు అంటే కొడతాము, గడ్డి ఆకమైతే కొడతాం, లేకుంటే కొట్టాం. ఎందుకంటే కలిపిస్తాం. గడ్డి ఆకమే లేదు, అలమే ఉన్నది, గడ్డి లేదు. గడ్డి లేదు, అలం మీకేసి వెళ్ళిపోదా? వెళ్ళిపోతుంది. అలం వస్తుందా గడ్డి మందుతోటి? గడ్డి మందుతోటి కొన్ని గడ్డి వస్తాయి, కొన్ని గడ్డలు ఏమో జావాయి గడ్డి మందు. ఏం గడ్డి వస్తుంది? ఏ గడ్డి కావాలి? దాదాపు ఆకు జాతి కొన్ని రకాలు ఉంటాయి అందులో, గడ్డి జాతులల్లో. అవి కొన్ని వస్తాయి, ఆవిసుగా కొన్ని జావాయి అన్నట్లు. ఈ పల్లెరగాయ బాగా కనబడుతున్నది. పల్లెరగాయ కావాలి, అది ఎన్న ముద్దల గడ్డి అంటారు, అది చచ్చిపోతుంది. గుంజర గడ్డి వస్తుందా? గుంజర గడ్డి వస్తుంది. నిన్న పెంటైర్ వేసినావు ఏంటిది? మా ఇంటి చేనులో ఓన్ చేనులో వేసినాం. సోయా రాదు మా ఏరియాలో. అటు జైనది బేల సైడ్ అంటే వస్తుంది, ఇక్కడ మా సైడ్ సోయా రాదు. దాదాపు మొత్తం పత్తే ఉంటుంది. ఈ తలమడుగు మండలం ఇటు కుచిలాపూర్, లింగి, గిరిగా, మామూగా మొత్తం పత్తే ఉంటుంది దాదాపు. నీళ్ళు వారి మరి ఇంటి చేనులు ఉన్నాయి, ఒక 4 ఎకర్లకు ఇస్తా. అంటే పత్తి కట్ట వీకేసి మళ్ళీ వేరే పంట వేసుకోవచ్చు? వేరే పంట వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 8 ఆకుల మీద ఉన్నది పత్తి? పత్తి ఉన్నది. ఇప్పుడు అడుగు మంది ఎప్పుడు వేస్తావు మరి పత్తి? అడుగు మంది ఒకటి అయిపోయింది, ఒక దఫా అడుగు మంది వేసేసినామంటే వర్షాలు స్టార్ట్ అయినాయి. మరి కలకన్నా ముందే వేసేసిన? కలక ముందే. ఈ ఆనలు పడి తెలిసినాక మళ్ళీ వేస్తావు ఇంకోసారి కలిసి వేస్తావు? లేక ఇక ఒక 30 రోజుల తర్వాత 3 దఫాలు వేస్తాం అన్నట్లు. మొదటి దఫా అయిపోయింది, ఇక 2వ దఫా 30 రోజుల తర్వాత మర కలిపి అయిపోతుంది, మరి వేసేస్తాం. కలిపి పడుతుంది ఇట్లా గుత్తల
కైకిలు యాకం గడ్డి అయితే గుత్తలు ఇవ్వబడుతుంది. దొరుకుతారా మీ ఊళ్ళో కైకిలోళ్ళు మరి? దాదాపు కష్టమే కానీ ఇక గుత్తలు అంటే అస్తాలు కైకిలు సుఖ 250 అంటలు 300 అంటలు బాగా రేట్లు పెరిగినాయి. పోయిన సంవత్సరం పత్తి రేటు 10,000 ఉండడుకు, పత్తికి రేటు ఉంటే అన్నట్లు మాక్సుకు అన్నిటి పెరిగినాయి. నిత్యావసర ధరలు పెరిగినాయి. అవి ఇవి అన్ని మాక్సుక ఏం పడదు అన్నట్లు ఆల్సుక 200 300 ఇవ్వాలి అంటున్నాను. మరి ఆనవాడి వెళ్తే కానీ అందరికి ఒకటేసారి కల్పించుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ ఊళ్ళో అంతమందికి సరిపోయేంత కూలీలు దొరుకుతారా? కూలీలు దొరకలు, అట్లనే అడ్జస్ట్ చేసుకున్నాడు వెనక ముందు అంతేగా. లేకుంటే కొందరు మా ఊళ్ళో మహారాష్ట్ర నుంచి వచ్చి ఉన్నారు కొందరు. 2 సార్లు డవర కొట్టినావు, మళ్ళీ ఇంకోసారి డవర కొడతావా? ఇప్పుడు వెళ్తిరియంగానే కొడతాం కదా డవర. ఎందుకు బోధన గడ్డి లేదు కదా? ఆల్రెడీ మొలిసింది కదా, సన్నం ఉన్నది. మన వర్షం ఆగంగానే కొట్టేస్తాం ఒక 2 రోజుల తర్వాత. ఇది అన్న ఇంకొక వారం రోజులు పడితే బాగా గడ్డలు అవుతాయి, పరిశాన్ అవుతుంది, జౌకు పడుతుంది, కొన్ని జౌకులు పడతాయి. ఎట్లా మరి ఇప్పుడు కాలం మంచిగా ఉన్నట్టు? ఇప్పటిదాకా కాలం అయితే ఇప్పుడు మంచిగానే ఉన్నది. ఇక మరేమో ఇట్లా ఒక 4-5 రోజులు పడితే మా ఏరియాలో భూములు అయితే జౌకులు పడతాయి. ఇప్పుడు 12 ఎకరాలలో పత్తి ఉన్నది కదా, రోజు డౌర కొట్టినావు ఇన్ని రోజులు. ఇప్పుడు నీ చేనుల పని డౌర కొట్టుడు అయిపోయినాక వేరే చేనులకు ఎడ్లని ఇస్తావా? అట్లా కిరాయి కానీ అంటే మా పని అడ్జస్ట్ అవుతుంది, వేరే వాళ్ళకి కిరాయి ఇయ్యాము. అంటే మనకు దగ్గర వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు అంటే మనది అయిపోతే ఒకవేళ ఫ్రీ ఉంటే ఎడ్లు అడుగు తీస్తాం అంతే తప్ప వేరే వాళ్ళకి ఇయ్యాము. ఇక మేపుకో డౌరా కొట్టుకొని తెచ్చి అంటే మనకు దగ్గర పైసలు లేక మనకు దగ్గర ఉన్న వాళ్ళకి దోస్తు కానీ మన రిలేషన్లో కానీ అట్లా ఇస్తాం. కానీ లేకుంటే వాళ్ళకంటే వాళ్ళకి. ఎన్ని ఉంటాయి ఎడ్ల జతలు మీ ఊర్లో మొత్తం? దాదాపు ఉంటాయి ఒక 50-60. తక్కువనే ఇంత పెద్ద ఊరు తక్కువనే. ఇప్పుడు ఎడ్ల ధర ఎంత ఉండవచ్చు అందాజ? ఇవి దాదాపు ఒక 70,000 ఉంటాయి. ఎడ్లని బట్టి ఇంకా పెద్ద ఎడ్లు ఉంటాయి, 1,00,000 వేసుకు ఉంటాయి. ఎడ్లు ఏం అవసరం మేపాలంటే దినమంతా మేపడతా వీటి నుంచి కడుపు నిండదా? వీటికి ఉండాలన్నట్లుగా ఇష్టం అన్నట్లు కొందరికి 1,00,000 జోడి ఉంటే అట్లా అన్నట్లు. ఎడ్లు మేపి మళ్ళీ పొద్దుకి మోపు కొండ పోతావా? గడ్డి మోపు అంటే ఇది ఇప్పుడు కొండపోతాం. ఇప్పుడు గడ్లు కాలే కదా అంత పెద్ద గడ్లు, కోసేటంత కాలే. కోసేటంత అయితే కొండపోతాం. ఇక గడ్లు జల్దీ మొలిచినాయి మరి? ఆ గడ్లు జల్దీ మొలిచినాయి. అయితే ప్రొద్దున ఎన్ని గంటలకు వచ్చినావు ఎడ్లు కొట్టుకుని? మరి ప్రొద్దున అంటే ఇలా వర్షం ఆగి నిన్న ఇంటికాడ ఉండి ఎడ్లు అని ఇలా ప్రొద్దున్నే 9 గంటలకి వచ్చిన. మరొకవేళ వర్షం వస్తే నిన్ననే పాపం ఉపాసం ఉండి ఏం తినలే అన్నట్లు ఇలా ప్రొద్దున్నే వచ్చిన 9కి. చెత్తిరి తీసుకొని వచ్చి. మరి పత్తికి పైన మందులు ఏమైనా కొట్టినావా? పైన మందు ఒక స్ప్రే అయింది ఇక్కడ చేనులో, అటు గాలే ఇంకా వర్షం వచ్చట్లా ఆగిపోయింది. మరి నీకు ఎడ్లున్నాయి మంచి అడ్డం పొడు డౌర కొట్టేస్తాడు, పత్తి పెట్టుకోవచ్చు కదా. కానీ ఇది బీటి కాబట్టి ఒకటేసారి అన్నట్లు మరి ఎవరేజ్ రాకులేదు. పాపులేషన్ దాంట్లోనే ఎవరేజ్ వస్తుంది కాబట్టి పాపులేషన్ పెడుతున్నారు అందరు. మళ్ళీ ఇంగిలా దాదాపు అందరి పాపులేషన్ అడ్డం పొడు లేదు. గడ్డి ఖర్చు తగ్గుతుంది అడ్డం పొడి పెట్టుకున్నట్టు? అడ్డం పొడి తగ్గుతుంది కానీ అంటే ఇట్లా దగ్గర ఉండి ఇట్లా కాయలు ఎక్కువ అవుతాయి. అంటే చెట్ల కాయలు ఎక్కువ కొంచెం దిగుబడి ఎక్కువ వస్తా అన్నట్లు. అయితే ఇప్పుడు ఆనలు బంద్ కాగానే ఫస్ట్ చేసే పని ఏముంటుంది? ఫస్ట్ గడ్డి మొలిసి ఉన్నది మొలక డౌరాలు కొట్టడమే ఫస్ట్. ఇక డౌరాలు కొట్టేసి కలిపించుడే. మన మందు కొడతారు వెంటనే మందు కొడతాం. ఎడ్లు మేపుకుంటా ఏమైనా పని చేస్తావా నువ్వు? ఎడ్లు మేపుకుంటే ఇట్లానే కొంచెము గడ్డి ఏడన్నా పెద్దగా కనిపిస్తే పీకి పారేస్తాం అంతే. కైకిల్లోడు కానీ జీతగాడు కానీ పీకాడు అట్లా పీకాడు. అది మన ఇంటి చేను మనం ఇంటి వాళ్ళం అన్నట్లు చేసుకుంటాం. మాడే ముత్త ఎడ్లు మేపుకోరారంటే ఎడ్లు మేపుకొని వస్తాడు, ఆయనకి 400 కట్టి పడతాయి. లేపు జీతగాడు కానీ కైకిల్లోడు కానీ ఆలు కొట్టిన డౌరకు ఇంటోడు కొట్టిన డౌరకు ఏం తేడా? దాదాపు మస్తు పారకు ఉంటుంది. మనం ఇట్లా డౌర కొట్టుకుంటాం, మనం ఇట్లా బలం వేస్తాం. బలం వేసినప్పుడు మంచిగా దిగుతాయి భూమిలో. ఆడేందుకు బలం వేస్తాడు, మీద చేస్తాడు. ఆయన కాడికి ఓనే అంటాడు, మనం మంచిగా అదిరిస్తాం వెళ్ళేం కాలని. ఆయన కాడికి కానీ అంటాడు, ఆయనకేం చేసేది. గడ్డి ఎటు ఎక్కుంటే అటు ఒత్తుతాడు, అటు ఒత్తుతాం. వాళ్ళకి ఏం లేదు. ఇక నిదానం పోనిస్తాడు. పెద్ద పెద్ద అలంగానే తింటే ఆపి పీకేస్తాం. అట్లా మందు కొట్టినా కూడా అట్లా ఉంటుంది. అట్లనే ఉంటాయి. మందు కొట్టిన మనం మంచిగా దింపుతాం. కైకిలోడు అయితే ఇట్లా పట్టుకొని వెళ్ళిపోతాడు. మరి సంతోషంగా ఉన్నావు వ్యవసాయం మీద? వ్యవసాయం మీద సంతోషంగా ఉన్నాం. ఎంతమంది పని చేస్తారు మీ ఇంట్లో వ్యవసాయము? మేము 3, మా ఆవిడ, నేను, మా అమ్మ. వాళ్ళ కైకిలోళ్ళని పెట్టుకొని చేపిస్తాం. చాలా బాగా చేస్తున్నావు వ్యవసాయం, కష్టపడి చేస్తున్నావు ఇంత చిన్న వయసులోనే. ఎడ్లు కూడా ఉన్నాయి నీకు. ఒకప్పుడు ఎడ్లు లేని వ్యవసాయం దండగంటుండే, నువ్వు ఎడ్లతోని వ్యవసాయం చేస్తున్నావు.
చాలా గొప్ప రైతుగా నేనైతే అనుకుంటున్నా. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని నీ నుంచి సలహాలు సూచనలు తీసుకోవచ్చు. కాబట్టి నీ ఫోన్ నంబర్ చెప్పు. నా ఫోన్ నంబర్ 630 50 25 751. థ్యాంక్ యూ. పత్తి సాగు గురించి తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన బెండారి అశోక్తో యు దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. ఈ ముచ్చట వినలేకపోయినా లేదా మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి AIR ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఈ ముచ్చటతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాలని ఇనుండ్రి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक, मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। ఇది ఈఎల్టీ కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము. రేపు పొద్దుజామున 5:30 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పత్తి పంటలో రసం పీల్చు పురుగులు రాకుండా జాగ్రత్తలు, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి తిరుమలరావుతో ముచ్చట, ఇంకా పాల ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఉపాధి, ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చటింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.